హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. ఈ రోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ క్లియర్గా చెప్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది జస్ట్ 500 రూపీస్కి 6 months వ్యాలిటీ తోటి అందించడం జరుగుతుంది. దానికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ యాప్లో అందుబాటులో ఉంది. శాంపిల్ క్లాసెస్ కూడా ఉంటాయి. విన్న తర్వాత నచ్చితే ఆ కోర్స్ తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్ పీడిఎఫ్ కూడా పర్ మంత్ 20 రూపీస్ చొప్పున మీరు డౌన్లోడ్ చేసుకుని మన యాప్లోనే చదువుకునే విధంగా అయితే అక్కడ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. శాంపిల్ పీడిఎఫ్ ఉంటుంది, ఒకసారి చూడండి. ఇంకా టెస్ట్ సిరీస్ ఉన్నాయి. తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. దాంతోపాటుగా అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి జనరల్ స్టడీస్ షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా అందుబాటులో ఉంది. దానికి సంబంధించిన శాంపిల్ పీడిఎఫ్స్ కూడా అక్కడ ఉంటాయి. వాటిని చూసిన తర్వాత నచ్చితే ఆ పీడిఎఫ్స్ అయితే తీసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఆ పీడిఎఫ్స్ అనేది మీరు యాప్లోనే డౌన్లోడ్ చేసుకుని చదువుకునే విధంగా అయితే షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి రేపే గ్రూప్ 1 ప్రిలిమ్స్ అంటూ ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. 11 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం 1019 సెంటర్లు 3,80,000 మంది అభ్యర్థులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాట్లు పూర్తి చేసిన టీఎస్పీఎస్సీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో సుదీర్ఘ కాలం తర్వాత రాష్ట్రంలో మనకు ఫస్ట్ టైం అయితే గ్రూప్ 1 పరీక్ష జరగనుంది. సో ఆదివారం జరగనున్నటువంటి పరీక్షకు సంబంధించి టీఎస్పీఎస్సీ అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామ్ రాయబోతున్నటువంటి అభ్యర్థులందరికీ ఆల్ ద బెస్ట్. సో ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్న అభ్యర్థులు ఉంటారో వారు వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి. మన ఛానల్ నుంచి ఎంతమంది గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాయబోతున్నారని నేను తెలుసుకుంటాను. సో అదేవిధంగా ఇక్కడ మనకు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ హాల్ టిప్స్ అని చెప్పేసి ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామ్ హాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి దానిపైన ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో ఏకాగ్రతతో ఎగ్జామ్ రాయాలి, ఆందోళన వద్దు, ఎగ్జామ్ రూల్స్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామ్ రాబోయేటువంటి అభ్యర్థులు ఒకసారి దీన్ని అయితే చూడండి. దీనిలో మీకు ఎగ్జామ్ హాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏ విధంగా బబ్లింగ్ చేయాలనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తోటి ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా అదేవిధంగా ఈనాడులో కూడా మనకు రేపే గ్రూప్ 1 ప్రిలిమ్స్ అంటూ ఇవ్వడం జరిగింది. సో పరీక్ష కేంద్రాల పరిధిలో జిరాక్స్ కేంద్రాలు మూసివేత, ఉదయం 10 గంటల 15 నిమిషాలు దాటితే అభ్యర్థులకు అనుమతి నిరాకరణ, బహుళ సిరీస్ ప్రశ్నపత్రాలు జవాబుల జంబ్లింగ్ అంటూ చూడవచ్చు. సో ఇప్పటికీ 59,000 మంది దూరం అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా 59,000 మంది మనకు ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ సంబంధించిన హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోలేదని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మొత్తం 3,80,000 మంది ఎగ్జామ్ రాయబోతున్నారు. దానిలో ఇంకా 59,000 మంది అయితే హాల్ టికెట్స్ తీసుకోలేదని చెప్పేసి కూడా ఇక్కడ టీఎస్పీఎస్సీ అయితే మనకు చెప్తుంది. సో ఇవి మన గ్రూప్ 1 సంబంధించినటువంటి వివిధ రకాల అప్డేట్స్ ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో ఉన్నటువంటి అప్డేట్స్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి 864 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ ట్రైనీలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు. సో ఈ పోస్టులను గేట్ 2022 స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే విభాగాలు కనుక చూసినట్లయితే ఎలక్ట్రికల్ కావచ్చు, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, అదేవిధంగా సివిల్, మైనింగ్ అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా ఈ పోస్టులు అయితే ఉంటాయి. ఆన్లైన్లో అక్టోబర్ 28 నుంచి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 11 అనేది లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినట్టు ఇక్కడ కంప్లీట్ నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా మీరు చూడవచ్చు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మొత్తం 864 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించిన పే స్కేల్ కనుక చూసినట్లయితే స్టార్టింగ్ శాలరీ మీకు 40,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 1,40,000 వరకు అయితే ఉండడం జరుగుతుంది. మంచి ఉద్యోగాలు ఇవి. సో ఇంజనీరింగ్ అభ్యర్థులు వీటికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు ఫుల్ టైం బ్యాచిలర్ డిగ్రీని ఇంజనీరింగ్ చేసినట్టు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సో విత్ 65% అనేది మార్క్స్ ఉండాలి. ఇంకా అదర్స్ అయితే మనకి SC ST వాళ్ళకైతే 55% ఉన్నా కూడా వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వాటికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఏ దాంట్లో మీకు ఎలిజిబిలిటీ ఉండాలనేటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి కావచ్చు, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సంబంధించి, సివిల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి విభాగాల్లో మీరు ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ కనుక చూసినట్లయితే 27 years లోపు అయితే మీకు ఏజ్ ఉండాలి. దాంతోపాటుగా ఏజ్ రిలాక్సేషన్స్ వర్తిస్తాయని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ముఖ్యంగా ఇదైతే మీకు గేట్ 2022 స్కోర్ ఆధారంగా వీటి యొక్క ఎంపిక ప్రక్రియ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు నోటిఫికేషన్లు అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక ఇక్కడ మనం చూసినట్లయితే అధ్యాపకులకు శుభవార్త ఎప్పుడో అంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ ఈనాడు న్యూస్లో చూడవచ్చు. సో కాంట్రాక్ట్ సిబ్బంది క్రమబద్ధీకరణ పైన కాలయాపన, ప్రభుత్వం ప్రకటించి 7 నెలలైనా నెరవేరని కళ, శాఖల జాబితా పంపిన వెలువడని జీవో అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రభుత్వ జూనియర్ అదేవిధంగా డిగ్రీ పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి దాదాపు 5,000 మంది ఒప్పంద కాంట్రాక్ట్ అధ్యాపకులు క్రమబద్ధీకరణ కోసం నిరీక్షణ తప్పడం లేదు. సో వీరిని రెగ్యులర్ చేస్తామని ప్రభుత్వం శాసనసభలో ప్రకటించి 7 నెలలు పూర్తయింది. ఆయా విభాగాల నుంచి అర్హులైనటువంటి అధ్యాపకుల జాబితా అంది నెలలు గడుస్తున్నాయి. అయినా జీవో వెలువడకపోవడంపై వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఈ కొలువులను క్రమబద్ధీకరించేందుకు న్యాయస్థానాల పరంగా ఏడాది క్రితమే అన్ని అవరోధాలు తొలగిపోయాయి. 11,103
3 కాంట్రాక్ట్ ఉద్యోగాల క్రమబద్ధీకరణతో కలిపి 90,000 కొలువులు భర్తీ చేస్తామని ప్రభుత్వం మార్చి 9న అసెంబ్లీలో ప్రకటించింది. క్రమబద్ధీకరించే పోస్టుల్లో సగం ఉన్నత విద్యాశాఖ పరిధిలో ఉన్నాయని తెలిపింది. సో ప్రస్తుతం మనం చూసినట్లయితే అవి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 3,554, డిగ్రీ కళాశాలలో 812, పాలిటెక్నిక్ కళాశాలలో 485 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. సో వీరి క్రమబద్ధీకరణకు ఆయా శాఖల అధ్యాపకుల విద్యార్హతల ధృవపత్రాలు పరిశీలించిన జాబితాలు కూడా పంపాయని చెప్పేసి ఇక్కడ మనకు అప్డేట్ అయితే చూడవచ్చు. అయితే వీటికి సంబంధించి ఇప్పటివరకు కూడా ప్రభుత్వం అయితే ఎటువంటి చర్య తీసుకోవట్లేదని చెప్పేసి ఇక్కడ మనకు ఓవరాల్గా అయితే ఇవ్వడం జరిగింది. సో వీళ్ళని క్రమబద్ధీకరించడానికి ఫైల్లను కూడా వాళ్ళకి పంపినప్పటికీ వారి దగ్గర నుంచి ఎటువంటి రిప్లై రాకపోవడంపై వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఏదైతే మన కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక విషయాలైతే పాత డిఎస్సి బాధితులకు ఊరటనిస్తారా అంటూ ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఉపాధ్యాయుల కోసం డిఎస్సి 98 అభ్యర్థులు ఎదురుచూపులు, అదేవిధంగా డిఎస్సి 2008 అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని తాజాగా హైకోర్టు తీర్పు. సర్కారు నిర్ణయంపై ఆధారపడినటువంటి 3,300 మంది భవిత అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు 98 డిఎస్సి కావచ్చు, అదేవిధంగా రీసెంట్గా మనకు హైకోర్టు కూడా 2008 బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి కూడా హైకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి అప్డేట్ ఇక్కడ మరొకసారి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ విషయం అయితే 2008 డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా జారీ అయ్యాక సెకండరీ గ్రేడ్ పోస్టులో 30% ఖాళీలను డీఈడీ అభ్యర్థులతో భర్తీ చేస్తామని ప్రభుత్వం జీవో ఇచ్చింది. దాంతో బీఈడీ అభ్యర్థులు తమకు అన్యాయం జరుగుతుందంటూ ట్రిబ్యునల్ను న్యాయస్థానాలను ఆశ్రయించారు. సో మొత్తానికి 14 సంవత్సరాలుగా బాధితుల పోరాటం చేస్తూనే ఉన్నారు. సో తాజాగా దానికి సంబంధించి మనకు ఈ 1815 ఉపాధ్యాయుల ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాలని చెప్పేసి హైకోర్టు అయితే మనకు తీర్పు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రాసెస్ అయితే ఇంకా జరగట్లేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా 98 బాధితులకు కూడా న్యాయం జరుగుతుందా లేదా అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా మనకు ఏపీలో అయితే వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. సో అదే మాదిరిగా ఇక్కడ కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ అభ్యర్థులు కోరుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయం అయితే 10th కానిస్టేబుల్ కొలువు అని చెప్పేసి ఇక్కడ మనకు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో మరొకసారి మనకు సశస్త్ర సీమాబల్లో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మొత్తం 399 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మీకు స్పోర్ట్స్ కోటాలో ఏదైనా సర్టిఫికేట్ ఉన్నట్లయితే వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ విద్యా అర్హత చూసినట్లయితే జస్ట్ 10th క్లాస్ తోటి మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వీటికి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి డీటెయిల్స్ ఇలా మరొకసారి మనకు వెలుగు సక్సెస్లో ఇవ్వడం జరిగింది. సో స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వీటికి అప్లై చేసుకోండి. మీకు తెలిసిన అభ్యర్థులు ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళకి దీన్ని షేర్ చేయండి. చాలా మంచి ఉద్యోగాలు. అదేవిధంగా ఇదే వెలుగు సక్సెస్లో మనకు కరెంట్ అఫైర్స్ సంబంధించి ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. వెలుగు సక్సెస్ పూర్తి పేపర్ నేను మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. ఇక గ్రూప్ 1 ప్రిలిమ్స్ మోడల్ ప్రశ్నలు సో నిన్నటి వరకు చూసినాం కదా, ఇది ఆంధ్రజ్యోతిలో మనకు గత 4 days నుంచి ఇస్తున్నటువంటిది. సో ఈ రోజుతో అయితే కంప్లీట్ కావడం జరిగింది. సో నిన్నటి వరకు నేను అన్ని షేర్ చేస్తాను. సో దీన్ని కూడా నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. సో నెక్స్ట్ మనం వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. ఈ రోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఇది ఇక్కడ చూసినట్టయితే హైదరాబాద్ గ్రీన్ సిటీ అంటే ఇక్కడ చూడవచ్చు. ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ ఇది. అంతర్జాతీయ అవార్డుకు ఎంపిక. సో భాగ్యనగరం మరో 2 అంతర్జాతీయ అవార్డులు అయితే దక్కించుకుంది. సో అవి ఇక్కడ చూసినట్లయితే మనం వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు ఒకటి వచ్చింది. అదేవిధంగా లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇన్క్లూజివ్ గ్రోత్ అవార్డు, ఈ 2 అవార్డ్స్ను మన హైదరాబాద్ అయితే దక్కించుకుంది. సో దక్షిణ కొరియాలోని బేజూలో జరిగినటువంటి కార్యక్రమంలో ఈ అవార్డులను అయితే ప్రకటించడం జరిగింది. సో భారతదేశం నుంచి సో అంతర్జాతీయ అవార్డును పొందినటువంటి ఏకైక నగరంగా హైదరాబాద్ అయితే నిలిచింది. సో వీటిని గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 2 అవార్డ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇన్క్లూజివ్ గ్రోత్. సో ఇది మనకు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఉంటుంది కదా, దానికి సంబంధించినటువంటి దాని పంపగా అదైతే సెలెక్ట్ కావడం జరిగింది. ఇంకొకటి వచ్చేసి మనకు సో ఏది వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు, ఈ 2 అవార్డ్స్ అయితే రావడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. మన కరెంట్ అఫైర్స్ కోణంలో డైరెక్ట్ బిట్ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినటువంటి అరిహంత్ అంటూ చూడవచ్చు. సో సత్తా చాటినటువంటి స్వదేశీ అణు జలంతర్గామి అని చెప్పేసి ఇక్కడ గుర్తుంచుకోండి. సో మనకి ఇది రీసెంట్గా మనకు ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి కూడా చూసాం. సో ఈసారి ఇక్కడ మనకు ఐఎన్ఎస్ అరిహంత్కు సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది. రక్షణ రంగంలో భారత్ మరో కీలక రాయిని అధిగమించింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి అణు జలంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ శుక్రవారం తన ఆయుధ ప్రయోగ సామర్థ్యాన్ని అయితే చాటింది. సో మొట్టమొదటిసారిగా ఒక బాలిస్టిక్ క్షిపణి విజయవంతంగా ప్రయోగించింది. అది అత్యంత ఖచ్చితత్వంతో బంగాళాఖాతంలో నిర్దేశిత లక్ష్యాన్ని అయితే తాకినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో గుర్తుంచుకోండి, దీని పేరు మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అరిహంత్, ఐఎన్ఎస్ అరిహంత్ అయితే నేనైతే బంగాళాఖాతంలో ప్రయోగిస్తే దాని లక్ష్యాన్ని అయితే విజయవంతంగా చేరుకున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది పూర్తిగా మన స్వదేశీ పరిజ్ఞానంతో చేసినటువంటి జలాంతర్గామి. సో అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్లో ఎన్నికల నగారా అంటూ చూడవచ్చు. నవంబర్ 12న పోలింగ్, డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు అంటే చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఇది రాబోయేటువంటి నవంబర్లో దీనికి సంబంధించిన ఎలక్షన్స్ ఉన్నాయి కనుక రాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ
రాష్ట్రానికి సంబంధించి మనకి ఎటువంటి క్వశ్చన్స్ అయినా అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు 68. అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రజెంట్ అక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏంటంటే బీజేపీ పార్టీ. అండ్ అక్కడ ప్రజెంట్ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే జయరామ్ ఠాగూర్. అండ్ అక్కడ గవర్నర్గా ఎవరున్నారు అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇట్లా మనకు వివిధ రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నప్పుడు దానికి సంబంధించిన స్టాటిక్ అంశాలపైన మనం గతంలో చాలాసార్లు అయితే క్వశ్చన్స్ రావడం చూసాం. సో కంపల్సరీ వాటికి సంబంధించి అయితే ఒకసారి చూడండి, అంటే ఈ స్టేట్కి సంబంధించిన స్టాటిక్ అంశాలు. ఇంకా అదే కాకుండా వస్తుంది ఎన్నికల కాలం అంటూ ఈనాడు న్యూస్ పేపర్లో ఈరోజు అయితే ఒక మంచి ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. 2023 డిసెంబర్లో లోపు 11 రాష్ట్రాలకైతే మనకు అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి. సో తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి పెద్ద స్టేట్లు కూడా దీనిలో ఉన్నాయి. అవి ఏంటి అనేది ఇక్కడ మనకు మన ఇండియా మ్యాప్లో అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు ఎన్ని, అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పార్టీ ఏంటిది అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. వీలైతే దీన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకొని చూడండి. ఈ రాష్ట్రాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు రాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు కరెంట్ అఫేర్ పరంగా కావచ్చు, ఇంకా స్టాటిక్ అంశాల పరంగా క్వశ్చన్స్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. కంప్లీట్గా ఈ డీటెయిల్స్ అయితే చూడండి. రాబోయేటువంటి మనకు గ్రూప్ 2, గ్రూప్ 3 కావచ్చు, ఇంకా ఇతర పోటీ పరీక్షలు SI మెయిన్స్కి సంబంధించినటువంటి వాటిలో వీటికి సంబంధించి మనం అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి వీటిని అయితే చూడండి. ఇక నెక్స్ట్ ఇక్కడ స్పోర్ట్స్కి సంబంధించినట్టు ఒక కరెంట్ అఫేర్ అయితే చూడవచ్చు. రుద్రాంక్ష్ పసిడి గురి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ప్రపంచ షూటింగ్లో స్వర్ణం, ప్యారిస్ ఒలింపిక్స్కు బెర్త్ సొంతం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనకి ఏదైతే ప్రపంచ షూటింగ్ అనేది జరుగుతుంది కదా కైరోలో, సో దానికి సంబంధించి ఇక్కడ మన భారతదేశానికి సంబంధించినటువంటి రుద్రాంక్ష్ సో స్వర్ణం అయితే గెలుచుకోవడం జరిగింది. ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో పురుషుల విభాగంలో 10 మీటర్ల ఎయిర్ రిఫైల్లో ఇతను స్వర్ణం అయితే సాధించాడు. సో ఇతను మహారాష్ట్రకు సంబంధించినటువంటి పర్సన్. సో షూటింగ్ విభాగంలో ఇతనికి స్వర్ణం అయితే రావడం జరిగింది. దీంతో ఇతను మనకు 2024 ప్యారిస్లో జరగబోయేటువంటి ఒలింపిక్స్కి అయితే అర్హత సాధించినట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్. సో పేరు గుర్తుంచుకోండి. ఇతను మహారాష్ట్రకు సంబంధించినటువంటి వ్యక్తి. ఎక్కడ అంటే ప్రపంచ షూటింగ్లో స్వర్ణం సాధించాలి. ఇది ఎక్కడ జరుగుతున్నాయంటే కైరోలో జరుగుతున్నటువంటి ప్రపంచ షూటింగ్లో స్వర్ణం సాధించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ విషయంలో అయితే PSLV స్థానంలో NGLV అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఇది. మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇప్పటివరకు మనకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అయితే ఇప్పటివరకు మనం చూసాం. సో దాని స్థానంలో ఇప్పుడు కొత్తగా నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ దాన్నే NGLV అని చెప్పేసి అంటాం. సో దీని రూపకల్పన పైన దృష్టి పెట్టిందంటే ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. మనకు 1980s నుంచి PSLV అనేది ఉంటుంది. సో ఇప్పుడు దాని స్థానంలో ఈ కొత్తగా NGLV అనేది రాబోతున్నట్లయితే ఒక అప్డేట్ అయితే మనం ఇక్కడ పేపర్లో చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అది కూడా. నెక్స్ట్ 10న దక్షిణాదిన తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దేశీయంగా అభివృద్ధి పరిచినటువంటి అత్యంత వేగవంతమైనటువంటి రైలు ఏదైతే మనకు వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉందో, సో ఇది దక్షిణాదిన మనకు తొలిసారిగా ఈ నెల 10న ప్రారంభం అవుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇది మనకు చెన్నై, బెంగళూరు, మైసూర్ మధ్య అయితే నడనుంది. సో రీసెంట్గా మనం 3వ, 4వ వందే భారత్ ఎక్స్ప్రెస్లను కూడా చూసాం. సో హిమాచల్ ప్రదేశ్లో ఒకటి, అదేవిధంగా గుజరాత్లో ఒకటి అయితే చూడడం జరిగింది. సో మనకు దక్షిణాన కూడా ఈ నెల నవంబర్ 10వ తేదీన దీని అయితే స్టార్ట్ చేయనున్నారు. సో చాలా ఇంపార్టెంట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ సంబంధించి మనకి ఏదైనా బిట్ట రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మండే నిప్పు కణిక అందశ్రీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. నేడు అందశ్రీకి సుద్దాల హనుమంతు అవార్డు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో సుద్దాల హనుమంతు అవార్డు 2022 అవార్డు వచ్చేసి మనకు అందశ్రీకి అయితే రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ అడుగుతారు కనుక ఇది గుర్తుంచుకోండి. ఈరోజు దాన్ని ప్రదానం చేయనున్నట్లు సో ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే మనం చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ లెఫ్టినెంట్ జనరల్ PS భగత్ జ్ఞాపకార్థం USIలో చైర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో దివంగత లెఫ్టినెంట్ జనరల్ PS భగత్ జ్ఞాపకార్థం యునైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో సో చైర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేయనట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మన జనరల్ ఎవరైతే సైన్య అధ్యక్షుడు అయినటువంటి జనరల్ మనోజ్ పాండే ప్రకటించారని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇతను మనకి ఏంటంటే మనకు సెకండ్ వరల్డ్ వార్లో అక్కడ చూసినట్లయితే ప్రతిష్టాత్మకమైనటువంటి విక్టోరియా క్రాస్ను గెలుచుకున్నటువంటి తొలి భారతీయుడిగా ఇతనికి ఘనత ఉంది. సో ఇతనికి సంబంధించినటువంటి ఈ చైర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు USIలో ఏర్పాటు చేస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ ఈనాడులో మనకు ఆంధ్రజ్యోతిలో పాలిటిక్స్ సంబంధించినట్టు ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. దీన్ని మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫేర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.